మాకు ఇచ్చి నడిపించండి నాయన ప్రభు. వాక్యం విని నాయన దాన్ని గ్రహించి దానికి అనుకూలంగా బ్రతికేటువంటి కృప దయచేయమని శ్రీ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. 17వ తారీఖున మరి ద్రాక్షారామ ఫెలోషిప్ క్రిస్మస్ ఉదయం అబ్రహం గారి చర్చిలో జరుగుతుంది. దయచేసి ఎవరైనా కానీ రావచ్చు. ఉదయం 10 గంటలకి 10 గంటలకు ప్రారంభించి మధ్యాహ్నం భోజనం కూడా ఉంటుంది. దయచేసి ఆ విషయాన్ని కూడా గమనించాం. ఓకే, వాక్యంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. వారు ఆ నక్షత్రములను చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈరోజు సమర్పణ కోసం మాట్లాడతాను. ఆ సమర్పణలో ప్రశ్న ఏంటంటే, పుట్టినటువంటి యేసుక్రీస్తు వారికి ఏదైనా తేవచ్చు కదా, కానీ ఏమట్టుకొచ్చారు వీళ్ళు? బంగారము, సాంబ్రాణి, బోలము. అందరూ చెప్పండి, అందరూ చెప్పాల. బంగారము, సాంబ్రాణి, బోలము, మూడే ఎందుకు అట్టుకొచ్చారు? అవి సమర్పించటానికి గల కారణాలు ఏమిటి? పుట్టబోయేటువంటి చిన్న బిడ్డకి మీరైతే ఏం పట్టుకెళ్తారు? బంగారం పట్టుకెళ్తారా? సొంతలు బయట వాళ్ళు ఒకలా ఉండకూడదు. యేసుప్రభు వారు అన్న నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించి అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన చెప్తున్నాను. మీరైతే ఏం పట్టుకెళ్తారు? పుట్టిన వాళ్ళకి బట్టలు పట్టుకెళ్తాం. ఇప్పుడు కాస్త అన్నీ మారినీగా పౌడర్ డబ్బాలు పట్టుకెళ్తున్నారు వాళ్ళ ఖర్చుని తగ్గించడానికి. సబ్బులు పట్టుకెళ్తున్నారు, ఇంకా డైపర్లు పట్టుకెళ్తున్నారు. ఏం పట్టుకెళ్తున్నారు? డైపర్లు పట్టుకెళ్తున్నారు. ఆ చంటి బిడ్డకి, ఆ పుట్టిన వారికి ఏది అవసరమో ఆ వస్తువుని ఏం చేస్తున్నారంటే వాళ్ళు పట్టుకుని వెళ్తారు. కానీ పుట్టపోయే బిడ్డకు వీళ్ళు తెచ్చిన వస్తువులు కాస్త ప్రత్యేకంగా ఉన్నాయి. బంగారము పర్లేదు కొంతవరకు కారణమే. తర్వాత సాంబ్రాణి, బోలం పట్టుకెళ్ళారు. బంగారం అంటే మీ అందరికీ తెలుసు, అవునా కదండి? బంగారం అంటే మీ అందరికీ కూడా తెలుసు. సాంబ్రాణి అంటే కూడా మీ అందరికీ తెలుసు. మూడవది బోలం. ఎంతమంది చూశారు? నా ప్రశ్న అది. బోలము చూడలేదా? నేను చూడలేదు వాస్తవానికి. కానీ బోలం అంటే ఏంటో నేను కొన్ని చిత్రాలు, బొమ్మలు చూడడం జరిగింది. దాని మొక్క, దాని జీవితం అంతా కూడా చూడడం జరిగింది. బోలం అంటే ఎలా ఉంటుందంటే, చూడటానికి మీకు కొన్ని వివరణ ఇస్తాను బోలం కోసం, తర్వాత వాక్యంలోకి వెళ్తాను. ఈ శీతాకాలంలో కొన్ని చెట్లు రాపిడికి గురైన, లేదంటే ఎక్కడన్నా ఎవరన్నా పనిగెట్టుకున్న బెరడుని ఇలా గీకిన పీకిన అతి కొన్ని చెట్లలో రసిలా వస్తుంది, బయటికి ఒక ద్రవంలో వస్తుంది. అదేమవుతుందంటే రబ్బర్లా తయారవుద్ది. ఎప్పుడైనా చూసారా? చెట్లకి రబ్బర్లా ఉంటూ ఉంటాయి, అవునా? చిన్న ఉసిరి చెట్లు తెలుసా మీకు? వాటికి ప్రత్యేకించి పడుతూ ఉంటుంది ఈ రబ్బర్లాగా. అప్పుడు ఆ పదార్థం చూడటానికి ఏ రంగులో ఉంటుంది? ఎలా ఉంటుంది? ఇంచుమించు ఈ బోలము కూడా అదే రంగులో ఉంటుంది. ఈ బోలం కూడా ఎలా ఉంటుందండి? అదే రంగులో ఉంటుంది. ఈ బోలాన్ని సమర్పించటానికి గల కారణం ఏంటో తర్వాత చెప్తాను. ఈ బోలములో ఉండేటువంటి లక్షణం ఏంటంటే, అరబ్ కంట్రీస్లో వీటిని ఏం చేసేవారంటే ఔషధాలకు ఉపయోగించేవారు. దేనికండి అంటే ఏంటో తెలుసా? మెడిసిన్కి ఉపయోగించేవారు. అనారోగ్యమైన ఏదన్నా బాగోకపోయినా
ఈ బోళమును ఎంతో కొంత ఆ పదార్థాల్లో ఏం చేసేవారంటే ఉపయోగించేవారు. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్తాను. పొంగు చూపిందనుకోండి, వేప ఉపయోగించకుండా ఉండలేరు, అవునా కదా? మీరు వేపాకుని కూడా చాలా మెడిసిన్స్లో ఉపయోగిస్తారు. చాలా మెడిసిన్స్లో ఏం చేస్తారు? ఉపయోగిస్తారు. షుగర్ ఉందనుకోండి, డాక్టర్ గారు కాకరకాయ వద్దని చెప్పరు, ఖచ్చితంగా తినమని చెప్తారు. ఎందుకని? ఈ చేదు పదార్థములు ఆరోగ్యానికి ఎంతో కొంత మంచివని. ఈ బోలము కూడా చేదైనదే. ఈ బోలము కూడా ఏంటండి? చేదైనదే. ఇప్పుడు బోలం అంటే ఒక అవగాహన వచ్చింది కదా. దాని చెట్టు ఎలా ఉంటుందంటే ముళ్ళ చెట్టులా ఉంటుంది చూడటానికి. ఎలా ఉంటాయండి? ముళ్ళ చెట్టులా ఉంటాయి. ఈ ముళ్ళే అలా కొమ్మ అవుతుంది, మళ్ళీ ఆ కొమ్మకు ఆకులు వచ్చే దగ్గర మళ్ళీ ముళ్ళు ఉంటాయి. ఆ రీతిగా దాని చెట్టు విధానం అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు నేను వాక్యంలోకి వెళ్తాను. యేసుప్రభువారు పుట్టినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు 2 సంవత్సరాలు ప్రయాణము చేసి యేసుప్రభువారిని చేరుకుని వారు చాలా జ్ఞానముతో ఆలోచించి బంగారమును, సాంబ్రాణిని, బోలమును ఆయనకి కానుకలుగా ఏం చేశారంట? సమర్పించారు. ఎందుకు బంగారము, ఎందుకు సాంబ్రాణి, ఎందుకు బోలము? వాటి బదులు ఏదైనా వస్తువు ఇవ్వచ్చు, వస్త్రం ఇవ్వచ్చు. పుట్టినవాడికి పుట్టినప్పుడు ఇల్లు లేదని ఒకవేళ ప్రేమించి చిన్న గుడిసన్నా ఇవ్వచ్చు. కానీ ఇవేమీ కాకుండా వీళ్ళు బంగారమునిచ్చారు, సాంబ్రాణినిచ్చారు, బోలమునిచ్చారు. గల కారణాలు ఏమిటో చెప్తాను. బంగారం అనేటువంటిది ఎప్పుడూ కూడా మనం ఏమనుకుంటే విలువగానే చూస్తూ ఉంటాం. ఏం చూస్తామండి? విలువగా చూస్తూ ఉంటాం బంగారాన్ని, అవునా కదా? కానీ అసలు బంగారం ఎందుకండి ఒంటి మీద ధరిస్తారు చెప్పండి, తెలిసిన వాళ్ళు? అది శరీరానికి మంచిది. ఈ తరానికి అలంకరణ అయిపోయింది, అందమైపోయింది. కానీ పూర్వకాలమందు బంగారము రాపిడికి శరీరం అనేటువంటిది కాస్త మంచి ఆరోగ్యకరంగా ఉంటుందని చెప్పి ఏం చేసేవారంటే బంగారాన్ని ధరించేవారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే రాను రానది ఏమైపోయిందంటే విలువ ఎక్కువైపోయింది. దాని విలువ ఏమైపోయింది? ఎక్కువైపోయింది. ఒక కాసు వచ్చి నేనన్నాను పొద్దున్న 70,000 అని అన్నాను. ఓ పెద్ద ఆవిడ లేచి నరసాపురపేటలో ఊరుకొండయ్య గారు మీరు ఎప్పుడు కొని ఉండరు కదా, 90,000 అయిపోయిందని అన్నది. మరి ఎంతవరకు నాకు తెలియదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పోలే దాని దేవుని తక్కువ అనుకోవచ్చు. ఇంత బంగారానికి ఇంత విలువ ఉంది. అంత విలువైనది యేసుప్రభువు వారి దగ్గరికి పట్టుకెళ్ళడానికి గల కారణం ఏంటన్నటువంటిది ఒకసారి చూద్దాం. దీనికి బైబిల్ గ్రంథంలో ఉన్న ఒక విషయానికి సంబంధం ఉంది. ఆది కాలములో, మోషే కాలములో దేవుడు మందసాన్ని తయారు చేయమని చెప్పాడు. ఒకసారి ఆ మందసాన్ని ఎలా చెప్పాడు అన్నటువంటిది ఒకసారి చూద్దాం. నిర్గమకాండము 25వ అధ్యాయము 10వ వచనము 17 వరకు ఒకసారి చదువుదాం. నిర్గమకాండము 25వ అధ్యాయము 10 నుంచి 17 వచనాలు. వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5. దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలెను. లోపలను వెలుపలను దానికి పొదిగింపవలెను. దాని మీద బంగారు జవను చుట్టూ కర్రవలెను. దానికి 4 బంగారు ఉంగరములను పోతపోసి ఒక పక్కను 2 ఉంగరములను, ఎదుటి పక్కను 2 ఉంగరములను ఉండునట్లు దాని 4 కాళ్ళకు వాటిని వేయవలెను. తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి వాటితో ఆ మందస్సము మోయుటకు ఆ ప్రక్కల మీద ఉంగరములలో ఆ మోతకర్రలను దూర్చవలెను. ఆ మోతకర్రలను ఆ మందస్సపు ఉంగరములలోను ఉండవలెను. వాటిని దాని యొద్ద నుండి తీయకూడదు. ఆ మందస్సములో నేను నీకిచ్చు శాసనమును ఉంచవలెను. మరియు నీవు మేలిమి బంగారముతో
కరుణాపీఠమును చేయవలెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3 దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మందస్సాన్ని దేనితో చేయమన్నాడు చెప్పండి? తుమ్మ కర్రతో చేయమన్నాడు. మందస్సాన్ని దేనితో చేయమన్నాడండి? తుమ్మ కర్రతో చేయమన్నాడు. తుమ్మ కర్రతో చేసినటువంటి ఆ పెట్టెకు లోపల పక్కేమి బయట పక్కేమి చుట్టూ కూడా దేంతో పొదగమన్నాడంటే బంగారముతో పొదగమన్నాడు. దేంతో పొదగమన్నాడండి? బంగారముతో పొదగమన్నాడు. అంటే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి బంగారానికి సరైన ప్రాధాన్యత ఎప్పుడు వచ్చిందన్న విషయాన్ని మీకు చెప్తున్నాను. ఎందుకు ఆ మందస్సపు పెట్టెకి అంత ప్రాధాన్యత దేవుడు ఇచ్చాడు? ఎందుకు ఆ మందస్సపు పెట్టెకి అంత ప్రాముఖ్యత ఇచ్చాడంటే, చదవబడినటువంటి లేఖనంలో రాయబడిన విషయం ఏంటో తెలుసా? నీకు ఇచ్చిన శాసనములు అందులో ఉంచవలెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మోషేకి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు కూడా పలకలను ఎందులో ఉంచమన్నాడు? మందస్సములో పెట్టమన్నాడు. ఆ పెట్టిన మందస్సాన్ని చుట్టూ కూడా దేంతో పోల్చాడంటే బంగారముతో పూత పుయ్యమన్నాడు. దేంతో పుయ్యమన్నాడండి? బంగారముతో పూత పుయ్యమన్నాడు. ఈ బంగారాన్ని జ్ఞానులు పట్టికి వెళ్ళటానికి గల కారణం ఏంటంటే వాళ్ళ పేర్లు రాయబడలేదు, కానీ వాళ్ళు ఏమని రాశారో తెలుసా? తూర్పు దేశపు జ్ఞానులు అని రాశారు. వాళ్ళు ఎవరంటండి? జ్ఞానులు. జ్ఞాని అని ఎవరిని అంటారు చెప్పండి? తెలివైన అని ఎవరిని అంటారు చెప్పండి? ఆలోచించేవాడు. అవునా కదా? ఆలోచించేవాడే తెలివైన పని చేయగలడు. సరిగ్గా ఆలోచించినవాడు తెలివైన పని చేయలేడు. తెలివిగా ఆలోచించిన వాడు జ్ఞానవంతుడు అవుతాడు. లేదా ఆలోచించి తెలివిగా దాన్ని గ్రహించి కొత్త ధనాన్ని తీసుకొచ్చిన వాడు జ్ఞాని అవుతాడు. ఇంకా చెప్పుకోవాలంటే శాస్త్రవేత్త అవుతాడు. ఇంకా చెప్పాలంటే ఏమవుతారు? శాస్త్రవేత్తలు అవుతారు, పరిశోధకులు అవుతారు. చాలా మాటలు చెప్పుకోగలం మనం. బైబిల్ చెప్పిన మాట ఏంటంటే వాళ్ళు జ్ఞానవంతులు. వాళ్ళు ఎవరంటండి? వాళ్ళు ఎంత జ్ఞానవంతులైతే మాత్రం యేసుప్రభు వారికి బంగారం తెస్తారు. అస్సలు వాళ్ళు అక్కడ రావటానికి కారణం ఎవరంటే, పోయిన వారం కాకుండా ముందు వారం చెప్పాను. దేనికోసం? నక్షత్రం కోసం చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ నక్షత్రం ఉదయించిన వెంటనే ఈ జ్ఞానులు ఉన్నటువంటి ప్రదేశాన్ని నుంచి యేసుప్రభు వారు ఉన్నటువంటి ప్రదేశానికి ఏం చేసింది? నడిపించింది. నడిపించినప్పుడు యేసుప్రభు వారి యొక్క ప్రదేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళంట అక్కడ ఉన్నటువంటి రాజు అయినటువంటి హేరోదును కలుసుకున్నారు. కలుసుకున్నప్పుడయ్యా, ఇలా పలానా రాజు పుట్టాడని తెలిసింది. మా పరిశోధనలో ఒక నక్షత్రము వెలసింది. మేము ఆ నక్షత్రాన్ని అనుసరిస్తూ ఇక్కడ దాకా వచ్చాం. ఈ నక్షత్రం వెంబడొచ్చాం కాబట్టి ఇప్పుడు ఆ రాజు ఎక్కడా? యూదులకు పుట్టినటువంటి రాజు ఎక్కడా అని అడిగారు వాళ్ళు. వెంటనే ఈయన గారికి చెమటలట్ని. ఎందుకని? అప్పటికి యూదులకు రాజు ఎవరండి? అయితే ఇప్పుడు తర్వాత రాజు ఎవరు అవ్వాలా? హేరోదు కొడుకు అవ్వాలా? అవునా? పోనీ తర్వాత రాజు అయ్యేవాడు హేరోదు కాకుండా అయిపోతాడా? హేరోదుకు తెలియకుండా అయిపోతాడా? ఇప్పుడు సమస్య ఎక్కడ వచ్చింది? హేరోదుకు తెలియలేనటువంటి రాజు పుట్టాడు. ఇప్పుడు ఎవరు పుట్టారండి? ఎక్కడా? తెలియలేదు. మళ్ళా చొక్కను పట్టుకుని వెళ్ళారు వాళ్ళు. యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమిచ్చారంటే బంగారాన్ని అర్పించారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకో విషయం ఏంటంటే బంగారాన్ని ఎవరు వేసుకుంటారు చెప్పండి? బంగారాన్ని ఎవరు వేసుకుంటారు? మనుషులు వేసుకుంటారు. చెప్పాల్సిన సమాధానం అది. మగోళ్ళు ఎట్టుకోవట్లేదా? ఆడవాళ్ళు ఎట్టుకోవట్లేదా? ఈ మధ్యన కాలంలో కొంతమందికి డబ్బు ఎక్కువైపోయి కుక్కకు కూడా గొలుసెడుతున్నారు. ఏమాడుతున్నారు? కుక్కకు కూడా గొలుసెడుతున్నారు. మొన్న ఈ మధ్యకాలంలో చూశానండి, కుక్క పుట్టినరోజు అని 2 కాసులు బంగారం చేయించారంట. ఏంటి? ఏం చేశారు? 2 కాసులు. దేనికి? కుక్కకే. దేవునికి స్తోత్రం కలుగాయి. ఆ కుక్క కూడా మనకు అనవసరం. కానీ మనుషులందరూ బంగారాన్ని ఏం చేస్తారు?
ధరిస్తారు. ఇప్పుడు జ్ఞానులు చాలా జ్ఞానవంతంగా ఆలోచించి యేసు ప్రభు దగ్గరికి పట్టుకెళ్ళినటువంటి బంగారాన్ని ఎందు నిమిత్తం పట్టుకెళ్ళారో 3 విషయాలు చెప్తాను, గమనించండి. మొదటి విషయము, చదవబడిన మందస్సానికి బంగారు పూత పుయ్యబడింది దేనికంటే అందులో దేవుని యొక్క వాక్యము ఉంచబడినది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోహాను సువార్త 1వ అధ్యాయంలో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడై మన మధ్యన నివసించినటువంటి యేసుక్రీస్తుకి వాళ్ళు ఏం పట్టుకెళ్ళారు చెప్పండి? బంగారాన్ని పట్టుకెళ్ళారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. రెండవది, రాజుగా గుర్తించి బంగారాన్ని పట్టుకెళ్ళారు. రెండవది ఏంటండి? రాజుగా గుర్తించి బంగారాన్ని పట్టుకెళ్ళారు. మూడవది, మనుష్య కుమారుడిగా గుర్తించి బంగారాన్ని పట్టుకెళ్ళారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. 3 చాలా స్పష్టంగా చెప్పారు. వాక్యమైనటువంటి దేవునికి బంగారం పట్టుకొచ్చారు, యూదుల రాజు అయినటువంటి యేసుక్రీస్తుకి బంగారం పట్టుకొచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుష్య కుమారుడికి ఏం పట్టుకొచ్చారు? బంగారము పట్టుకొచ్చారు. అందుకే వాళ్ళు ఏమని పిలువబడ్డారంటే జ్ఞానులు అని పిలువబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ 3 హోదాలు ఆయనలో ఉన్నావు కాబట్టి విలువైనది, ఆయనకు తగినది బంగారం అని చెప్పి ఏం చేశారంటే విలువైన బంగారాన్ని దేవునికి ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనము దేవునికి ఏది ఇచ్చినా అండి విలువైనది ఇవ్వగలగాల. దేవునికి స్తోత్రం. ఆమె తమ జీవనం అంతటిలో కూడా ఏం చేసిందంట అంటే ఆవిడ అనుకుంది, నా దగ్గర ఉన్నదంతా కూడా చిన్నదే యేసయ్యకి ఇచ్చినా, కానీ నాకు కలిగి ఉన్నందట్లో ఈ 2 కాసులు కూడా ఏంటి ఎక్కువే. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే యేసుప్రభు ఆవిడ కోసం సాక్ష్యం చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసుప్రభు దగ్గరికి వచ్చినటువంటి జ్ఞానులు బంగారము తీసుకురావటానికి గల కారణం ఏంటంటే ఆయన మనుష్య కుమారుడుగాను రాజుగాను దేవునైనటువంటి వాక్యముగాను గుర్తించారు. కాబట్టి ఏం చేశారు చెప్పండి? బంగారాన్ని తీసుకుని వచ్చారు. దేవునికి స్తోత్రం. రెండవది ఏం పట్టుకొచ్చారు చెప్పండి? సాంబ్రాణి. సాంబ్రాణి ఎందుకు పట్టుకొచ్చారు? అదే నిర్గమకాండము 30వ అధ్యాయము. అదే నిర్గమకాండము 30వ అధ్యాయము 34వ వచనాన్ని ఒకసారి చదువుదాం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటమాంసి, గోపీ చందనపు, గంధపు చెక్క అను ఈ పరిమళ ద్రవ్యమును స్వచ్ఛమైన సాంబ్రాణి సమభాగముగా తీసుకొని వాటితో ధూపద్రవ్యమును చెయ్యవలెను. అది సుగంధ ద్రవ్యమేలకుని పని చొప్పున కలపబడి ఉప్పగలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనదియునైన సుగంధ ధూప స్తంభభారము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ధూప సాంబారము. చాలా జాగ్రత్తగా గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా వినండి. సాంబ్రాణి పట్టుకెళ్ళటానికి గల కారణం ఏంటంటే, ఇప్పుడు మనం చదవబడిన లేఖనములో మోషేకుతో దేవుడు అంటున్నాడు, ధూప ద్రవ్యములను అర్పించటానికి ఎటువంటి సాంబ్రాణి పట్టుకెళ్ళమంటున్నాడు? ఒక మొక్క పేరు చెప్పాడు. ఆ మొక్క పేరును దానితో పాటు వచ్చిన స్వచ్ఛమైనటువంటి సాంబ్రాణిని ఏం చేయమంటున్నాడు? ధూప స్తంభం మీద ఉంచటానికి ఆ దినాన కట్టబడినటువంటి ఆ యొక్క గుడారములో ఉంచటానికి దాన్ని సిద్ధపరచమని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా.
మరి జ్ఞానులు యేసు ప్రభు దగ్గరికి సాంబ్రాన్ని పట్టుకెళ్ళడానికి గల కారణం ఏంటో తెలుసా? సాంబ్రాన్ని పరిశుద్ధతకు సాదృశ్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పుట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధముగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన పరిశుద్ధునిగా జీవించబోతూ ఉన్నాడు అన్న సాదృశ్యాన్ని అందించటానికి ఈ యొక్క జ్ఞానులు ఏం చేశారంటే సాంబ్రాణిని యేసుక్రీస్తు దగ్గరికి బహుమతిగా పట్టుకెళ్ళారు. సాంబ్రాన్ని ఎంతమంది చూశారు? ఎంతమంది వాడుతున్నారు? చంటి పిల్లలకి వేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును కాక. దేనికి వేస్తారు? చంటి పిల్లలకి వేస్తారు. దేనికి వేస్తారు? తల ఆరుతుందనా? తల ఆరటానికి పొద్దున్న మాటలు రేపటి ఎండలో పెడితే D3 విటమిన్ కూడా దొరుకుతుంది కదా. దేవునికి స్తోత్రం కలుగును కాక. చాలా జాగ్రత్తగా గమనించండి. ఏదేమైనా కానీ సాంబ్రాణిలో ఉన్నటువంటి విధానం ఏంటో తెలుసా? మంచి సువాసనను, అందులో ఉన్నటువంటి స్వచ్ఛమైన ఆ పొగ దేనికి కూడా హాని కాదు. కాబట్టి అటువంటి పరిశుద్ధమైనటువంటి ధూప ద్రవ్యమును దేవునికి ఏం చేసేవారు? సమర్పించేవారు. యేసుక్రీస్తు వారు కూడా అటువంటి ధూప ద్రవ్యముగానే పరిశుద్ధుడిగానే ఈ లోకానికి ఏం చేశాడు? వచ్చాడు. దానికి సాదృశ్యంగా ఏం పట్టుకెళ్ళారంటే సాంబ్రాణిని పట్టుకెళ్ళారు. దేవునికి స్తోత్రం కలుగును కాక. మూడవది ఏం పట్టుకెళ్ళారండి? బోలం పట్టుకెళ్ళారు. దేవునికి స్తోత్రం కలుగును కాక. మూడవది ఏం పట్టుకెళ్ళారు? బోలం. ఇది కూడా చూద్దాం. మార్కు సువార్త 15:23. మార్కు సువార్త 15:23. అంతటా బోలము కలిపిన ద్రాక్షారసమును ఆయనకిచ్చిరి గాని ఆయన దానిని పుచ్చుకొనలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమిచ్చారంట? యేసుప్రభు వారు కల్వరి శిలువలో ఉన్నప్పుడు బోలము కలిపిన ద్రాక్షారసాన్ని. నేను బోలము కోసం ముందుగా అది ఏటన్నది చెప్తూ అన్నాను. అది చేదైనటువంటి పదార్థము. మరొక భక్తుడు మరొక సువార్తలో రాస్తూ ఇలా అంటున్నాడు, చేదు చిరకను అందించారంట ఆయనకి. ఒక్కోసారి ఇంట్లో కషాయాలు కాస్తూ ఉంటాం మనం పిల్లల ఆరోగ్యం కోసం. అవునా కాదండి? తాగుతారండి అలా? తాగుతారా? తాగరు. మా పిల్లంది బ్లెస్సి అదవుతుందా? ధనియాల కషాయముని ఆర్టోసు ఇంచుమించు ఒకే రంగులో ఉంటాయి. రెండు పక్కనెట్టండి. ఆర్టోస్గా అయితే ఎత్తది కానీ ధనియాల కషాయం ముట్టుకోదు. వాళ్ళకి అంత జ్ఞానం ఉండిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. తాగరు వాళ్ళు. వాళ్ళు తాగరు. ఎందుకని? వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళకి ఏముండదండి? ఇష్టం ఉండదు. అవి హానికరం కూడా కాదు. చిన్న చిన్న చేదైన పదార్థాలే మనం తీసుకోలేకపోతున్నాం. అవునా కదండి? మనం ఏం చేయలేకపోతున్నాం. అలాంటిది యేసుప్రభు వారు కల్వరి సిలువలో ఉన్నప్పుడు వాళ్ళు ఏ ద్రాక్షారసం ఇచ్చారంట? బోలము కలిపినటువంటి ద్రాక్షారసము. దేనికి సాదృశ్యమో తెలుసా? బోలము ఆయన శ్రమకు సాదృశ్యం. జ్ఞానులు చాలా జ్ఞానముతో ఆలోచించి పట్టుకెళ్ళి ఎందుకు బోలాన్ని ఇచ్చారో తెలుసా? పుట్టింది కేవలము దేవుడు కాదు, పుట్టింది కేవలము రాజు కాదు, పుట్టింది కేవలము మనుష్య కుమారుడు కాదు, పుట్టింది మనుషులందరి పాపాల నిమిత్తమై చనిపోయేటువంటి మెస్సయ్య పుట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన శ్రమించబడతాడు, ఆయన కష్టపడతాడు. ఆయన పుట్టింది మొదలుకొని చచ్చేంత వరకు కూడా ఈ లోకంలో ఎన్నో శ్రమలు ఆయన అనుభవిస్తాడు. పుట్టడానికి స్థలం దొరక శ్రమ అనుభవించాడు కడుపులో ఉన్నప్పుడు. పుట్టిన తరువాత ప్రియమైన దేవుని బిడ్డలారా, తన పరిచర్యకు వెళ్దామనుకునేసరికి వెళ్ళే ముందు పరిచర్య చేస్తూ తన తండ్రికి ఎంతో సహాయం చేశాడు. అది కష్టమే ఆ వయసులో. అవునా కదండి? యేసుబాబు గారి తండ్రి గారు ఏ ఉద్యోగం అండి? ఏ పని అండి? వడ్రంగి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంతవరకు దేవుడు మీకు జ్ఞానాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన తన తండ్రికి సహాయం చేస్తూ శ్రమను అనుభవించాడు.
సరే, పరిచర్య చేయటానికి 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు సాతానుగాడు చేత శోధించబడి శ్రమను అనుభవించాడు. పరిచర్యలోకి వెళ్ళిన తర్వాత అనేకమైన గొప్ప కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తే ఒకడేమో విశ్రాంతి దినమం చేశావని, ఒకడు ఇటు పాపం చేశావని, ఇటువంటి మాటలు ఎన్నో అనుభవించాడు. అయినా కానీ తన యొక్క తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ముందుకు వెళుతూ కల్వరి శిలువలో తను తాను సమర్పించుకునేంత పరిస్థితికి తెచ్చుకున్నాడు. కొరడాల చేత కొట్టబడ్డాడు. బైబిల్లో రాయబడింది దున్నబడిందంట. ఏం చేయబడింది? దున్నబడింది. ప్రియమైన దేవుని బిడ్డల గడ్డము పెరికి వేయబడింది. ఉమ్ము వేయించుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా కాళ్ళకి చేతులకి మేకులు దిగ్గొట్టించుకున్నాడు. యూదుల రాజుగా ఉండవలసిన ఆయన ఏదో నేరమ చేసిన వాడిగా తలకి ముండ్ల కిరీటం పెట్టించుకోబడి ఉన్నాడు. ఎంత అనుభవిస్తే బల్లెముతో పొడిచి కూడా దాహం అంటే బోలము కలిపిన చేదు చెరకను అందించారు. ఇదంతా దేనికి సాదృశ్యం తెలుసా? ఆయన నీ పాపాల నిమిత్తమే పడుతున్నటువంటి శ్రమకు సాదృశ్యం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు నేను చెప్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వైనను నేనైనను ఎవరైనా సరే యేసుక్రీస్తు శ్రమ పడితేనే మనకి ఈరోజు రక్షణ అనేటువంటిది కలిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే దోత గొర్రెల కాపర్లకు ప్రత్యక్షం అవుతూ దావీదు పట్టణమందు ఎవరు పుట్టారంట? రక్షకుడు పుట్టాడు. ఈరోజు నేను చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా గమనించండి. వాళ్ళు 3 వస్తువులు పట్టుకెళ్ళారు కదా, వాళ్ళు యేసుప్రభు వారిని విలువైన వారిగా చూశారు. ఆయనలో పరిశుద్ధతను చూశారు. ఆయన పడుతున్నటువంటి శ్రమేటో గమనించారు. ఈరోజు నువ్వు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు విలువైన జీవితాలుగా రావాలి కదా మనం. అవునా కదండి? విలువైన జీవితాలుగా ఉండాలా లేదా? మన జీవితాలు పరిశుద్ధముగా ఉండాలి కదా. మన జీవితాలు త్యాగము చేసేటువంటి క్రీస్తు రాజ్యము కొరకు సువార్త త్యాగం అనేటువంటిది మనలో ఉండాలి కదా. ఈరోజు ఆయన పొందుకున్నటువంటి బహుమతులు రేపొద్దున్న మనకు అవి అర్హతగా కూడా తేబడినట్టు మనం గమనించవచ్చు. అవి మనలో చూపిస్తూనే ఉండొచ్చు కూడా. ఈరోజు దేవునికి ఇచ్చే విషయంలో కూడా చిన్న మాట చెప్తాను, విలువైనది దేవునికి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంకొక మాట చెప్పనా మీకు? మీలో చాలామంది నేను చెప్పిన తర్వాత పోయిన వారం కూడా విశ్వాసులతో కొంతమందితో మాట్లాడుతూ సంతోషించాం. ఏమిటంటే, నువ్వు దేవుడికి తెచ్చేటువంటి కానుక ప్రతిష్ఠించి తెస్తున్నావా? చాలామంది కానుకల సమర్పణ పాట పాడినప్పుడు కానుక వేస్తాం. రూపాయి వేస్తాము, 10 వేస్తాము, 20 వేస్తాము, మనకు తోచినంతలో వేస్తాం. అవునా కదా? వేసేటువంటి కనుక ప్రార్థించు నువ్వు వేస్తున్నావా? ప్రార్థించు నువ్వు వేస్తున్నావా దేవునికి? కొంతమంది ఈ మధ్యన ఫోన్పేస్ల ద్వారా కూడా కానుక వేస్తున్నారు. అవి డిజిటల్ మనీ అయిపోయింది. అది ప్రార్థించి వేస్తున్నామా? అది కూడా దేవునికి తెచ్చే కానుక ఎలా తేవాలో తెలుసా? ప్రతిష్ఠించి తేవాలా. ఎందుకో చెప్పనా? నిర్గమాకాండము, లేవీ కాండం మీరు చదువుకోండి. అప్పట్లో దేవునికి బలులు తెచ్చేవారు. అవి ఎలా తెచ్చేవారంటే ప్రతిష్ఠితమైనటువంటి బలులే అర్పించేవారు. అంటే ఆ కోడి కానీ, ఆ మేక కానీ, అది ఏదైనా కానీ దేవుని కోసం ఏం చేయబడింది? అది ప్రతిష్ఠించబడింది. ఈరోజు నువ్వు ఇచ్చే 10 అయినా 20 అయినా కానీ దేవుడి కోసం ప్రతిష్ఠించబడింది కానీ తేవాలి. దేవునికి స్తోత్రం కలుగు. ఇంకో అలవాటు కూడా చెప్పాను మీకు.
నువ్వు ఇచ్చేటువంటి కానుకైనా లేదంటే నువ్వు ఇచ్చేది ఏదైనా దేవునికి ఏదైనా సమర్పించు. అది నీ చేతులారా హృదయపూర్వకంగా దేవునికి ఇస్తేనే నీ జీవితం ఏం చేయబడుతుంది చెప్పండి? ఆశీర్వదించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ప్రతిష్ఠించింది, నువ్వు ప్రార్థించింది, నువ్వు మందిరానికి వస్తున్నప్పుడు ఆ కానుక తీసుకుంటావో, లేదా నువ్వు గుప్పెలతో పక్కన పెట్టినటువంటి బియ్యమే తీస్తావో, లేదా ఒక పళ్ళే పట్టుకొస్తావో, ప్రతిదీ కూడా నువ్వేం చేయాలంటే వాటి కొరకు ప్రార్థించి దేవుని సన్నిధికి తేవాలి. ఇంకో మాట చెప్పనా? మందిరంకి వచ్చేటప్పుడు ఎంతమంది ప్రార్థన చేస్తారు? దేనికోసం ప్రార్థన? క్షేమకరంగా వెళ్ళాలి ప్రభు, మొదట ప్రార్థన. దేవుడు ఆల్రెడీ నీకు వాగ్దానం చేస్తాడు, గుర్తుపెట్టుకో. నీ రాకపోకలు యందు యెహోవా నీకు తోడే ఉన్నాడు. కుడి పక్క 1000 మంది పడినా, ఎడం పక్క 1000 పడినా ఏ ఆపాయం నీ దగ్గరికి దేవుడు రానివ్వడు. వాగ్దానం ఉంది. మందిరం కోసం వెళ్ళినప్పుడు దేనికి ప్రార్థించాలో తెలుసా? ప్రభు వెళ్తున్నాను, హృదయపూర్వకంగా నిన్ను ఆరాధించాలి. ప్రతి పాట కూడా నేను పాడి స్తుతించాలి. నువ్వు ఈ వారం అంతా నాకు చేసిన మేలు నేను సాక్ష్యముగా చెప్పాలి. ఇదిగో మంచి వర్తమానము నా జీవితంలో ఇప్పటికీ నేను వినలేనటువంటి వర్తమానము నువ్వు నాతో మాట్లాడాలి. ఆ వర్తమానం ద్వారా నా జీవితాన్ని నేను తగిన రీతిలో నడిపించుకోవాలి. ప్రభువా, నేను పట్టుకెళ్తున్న అర్పణను అంగీకరించాలి. ఈ విధమైనటువంటి ప్రార్థన ఎంతమంది చేస్తున్నాం? దేవుని సన్నిధికి వచ్చేటువంటి నీవు విలువైన వారిగా ఉండాలంటే నీ జీవితంలో ప్రతిష్టత ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుగా. దేవుని దగ్గరికి వచ్చిన నీవు అపవిత్రము కలిగిన వాడిగా రాకూడదు. పరిశుద్ధత కలిగిన వారి వలె, అది ప్రతి విషయం అందు కూడా ఏం కలిగి ఉండాలా? సాంబ్రాన్ని తీసుకొచ్చారంట ఆయన పరిశుద్ధుడు. యేసుప్రభు చెప్తున్నాడండి, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. సంఘము దగ్గర అంట దేవుడు చూడకున్నది ఏంటో తెలుసా? మచ్చైనను నుడతైనను ఏదైనా కూడా ఉండకూడదు అన్నాడు. అంతే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నలిగిపోవటానికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. క్రీస్తు కొరకు మీ శరీరములను ఏమంటున్నాడు పౌలు? నలగొట్టడు. కొంతమంది వస్తారు, ఆరాధన చేస్తారు, పాట పాడరు. సరే, పాట రాదనుకోవచ్చు, దేవునికి స్తోత్రం. కనీసం ఏం చేయాలా? కొట్టాలా లేదా? కొంతమంది చప్పట్లు కొడితే చాలా పెద్ద శబ్దం వచ్చేస్తుందని బాబు, నా చెవులు కూడా పని చేయవు ఒక్కోసారి. చప్పట్లు కొట్టాలా. దేవుడు అందరికి ఇచ్చిన మంచి వాయిద్యం ఏంటో తెలుసా? చప్పట్లే. దేవునికి స్తోత్రం కలుగును. కన్నీరు కార్చాల దేవుని సన్నిధిలో. దేవుడు చేసిన మేలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధిలో నలిగిపోవటమే కాదు, కన్నీటి ప్రార్థన, కన్నీటి ఆరాధన చేయాలి. మానవుడు ఎప్పుడు నలిగిపోతాడో తెలుసా? నిజంగానే తన పాపాన్ని గుర్తెరిగి దేవుని సన్నిధిలో ఒప్పుకునే సమయంలోనే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఖచ్చితంగా ఆ సమయం అందే నలిగిపోవాలి. నువ్వు ప్రభా తెలిసి చేశాను, తెలియక అబద్ధం ఆడేశాను, లేదో తెలుసో తెలియక ఏదో పాపం చేశాను, ఈ ఆరాధనలో ఖచ్చితంగా నా పాపాన్ని నేను చేయాలా? నీ సన్నిధిలో కరుక్కోవాలి, దాన్ని వదిలించుకోవాలా. అట్టి నలుగుడు నీ దగ్గర ఉంటుందా? యేసుప్రభు వారు ఎంతలా నలిగిపోయారు మన పాపాల కోసం. ఆయన ఆరాధించేటప్పుడు కొంతమంది కనీసం నుంచోరు కూడా నుంచోరు. దేవుడికి ఎప్పటికప్పుడు ఆరాధించే దగ్గర రెండు విధాలుగా ఆరాధించాలి చెప్తున్నాను. ముఖ్యంగా ఒకటి నుంచుని లేదా మోకరించు, ఈ రెండే. మంచాన్ని పడిపోలేంత పరిస్థితి మనకు లేదు కదా. ఆ పరిస్థితిలో కూడా డోనా అనేటువంటి మిషనరీ దేవుడు వాక్యాలు బొమ్మలు రాసి గేటు బయట నుంచోబెట్టేదంటండి. నేను అప్పటి వరకు సువార్త చెప్పిన ఆవిడ సువార్త చెప్తుందని ఏదో ప్రమాదం జరిగి మొత్తం మీద ఎవరో ఏం చేశారో తెలియదు, ఎడ్ల బండి ఆవిడ నడుము మీద నుంచి వెళ్ళిపోయింది, వెన్నుపూస విరిగిపోయింది. ఇంకా అప్పుడు అన్ననాళ్ళు సేవ చేసిన తమిళనాడు రాష్ట్రానికి వచ్చి డోనా అనేటువంటి ఆమె, ఆ ఊరి పేరు ఇప్పుడు డోనా ఊరుగా మార్చేశారు. అంత సేవ చేసిన ఆవిడ ఆ నడువు బలహీనత అక్కడితో ఆగిపోతే
లేవలేకపోతే వాళ్ళ కుటుంబకులందరూ కూడా ఇంగ్లాండ్లో మంచి ఉన్నతమైన వాళ్ళు డాక్టర్లు వైద్యులు వచ్చే మేము చూపిస్తామంటే, అబ్బాయి దేవుడు నాకు చూపించిన పరిచయని విడిచిపెట్టి నేను రాను అని చెప్పి ఆ మంచం మీద పడుకునే బొమ్మలు గీయటం, రాతలు రాయటం, వాక్యం చెప్పడం, మంచం మీద పడుకునే ఆమెతో పోల్చుకుంటే మనం యోగ్యులం కదా. దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఎందుకు నువ్వు పాట పాడవు? ఎందుకు నలగొట్టుకోవు నీ శరీరాన్ని దేవుని కొరకు? ఎందుకు కన్నీరు కార్చవు దేవుని సన్నిధిలో? ఎందుకు సరే కన్నీరు రాకపోతే రాకపోయేలే, చప్పట్లన్నా కొట్టగలరు కదా. యేసుక్రీస్తు నీ కోసం నలిగిపోయాడు, గుర్తుపెట్టుకో. దేవునికి స్తోత్రం కలుగునుగా. బంగారము ఆయన విలువైన వ్యక్తిగా పట్టుకెళ్ళారు. సాంబ్రాన్ని ఆయన పరిశుద్ధుడు కాబట్టి పట్టుకెళ్ళాడు. బోలము ఆయన మన కోసం మరణిస్తున్నారు కాబట్టి పట్టుకుని వెళ్ళారు. అందుకే వాళ్ళు తూర్పు దేశపు జ్ఞానులుగా పిలువబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంకా మీకు ఇంకో మాట చెప్తాను. దేవుని సన్నిధికి వచ్చే నీవు జ్ఞానిగా రావాలి. దేవునికి స్తోత్రం కలుగును. ఎలా రావాలని? జ్ఞానిగా. పెళ్ళికి వెళ్తే ఎంత మంచిగా రెడీ అవుతారండి మీరా? రెడీ అవుతారు? రెడీ అవరా? మాట్లాడరా? సజీవమైనటువంటి దేవుని దగ్గరికి వెళ్తున్నావు, పరిశుద్ధుడైనటువంటి దేవుడి దగ్గరికి వెళ్తున్నావు. నీ వస్త్రభరణ ఎంత రాయల్టీగా ఉండాలి, నీ వస్త్రభరణ ఎంత విలువైనదిగా ఉండాలి. అటువంటి విలువైన నీకు ఇచ్చిన విలువైన వస్త్రాన్ని దేవుని సన్నిధికి భద్రంగా లోపలెడతాం. ఏంటది? ఆ లెనిన్ చొక్కాలు కానీ, ఆ ఇత్రి చేసిన బట్టలు కానీ ఎలా పడితే అలా వచ్చేస్తాం అంతే దేవుని సన్నిధికి. ఎలా పడితే అలా రావటానికి దేవుడు ఇష్టపడట్లేదు. పరిశుద్ధమైన జీవితం ముందు వస్త్రము దగ్గర నుంచే ప్రారంభం అవ్వాలి. ఓ సేవకులు అంటున్నారు, డ్రెస్ నీ అడ్రస్ చెప్తుందంట. నువ్వు వేసుకునే వస్త్రం నువ్వేంటో అన్నది చెప్తుంది. మీకు మాట చెప్పిన ఒక అది కూడా ఓ రీతిగా నిజమే. అందుకే అంటున్నాను, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నువ్వు నలిగిపోయినవో చిరిగిపోయినవో కట్టుకునే పరిస్థితి దేవుడు నీకు ఇవ్వలేదు. ఆ పరిస్థితిలో వచ్చిన వాళ్ళు నిజంగా దీవించబడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కానీ దేవుడు నీకు యోగ్యకరమైన వస్త్రం ఇచ్చాడా? మంచి వస్త్రాన్ని కట్టుకుని ఎక్కడికి రావాలి చెప్పండి? దేవుని సన్నిధికి రావు. నువ్వు ఆరాధిస్తుంది మంచి దేవుణ్ణి, సజీవుడైనటువంటి దేవుణ్ణి. ప్రేమ దేవుని బిడ్డలారా, చాలామంది బట్టలు లేనటువంటి వారి యొక్క పరిస్థితి నాకు తెలుసు. వాళ్ళు నిజంగా మందిరానికి మంచి బట్టలు వేసుకోవాలనుకుంటారు కానీ వాళ్ళ దగ్గర డబ్బులు లేక వేసుకోలేరు. కానీ నేను చెప్తున్నాను, బైబిల్ గ్రంథంలో గుడ్డివానిగా మందిరానికి వచ్చిన వాళ్ళు స్వస్థపరచబడ్డారు. పుట్టింది మొదలుకొని శృంగారం అనే దేవాలయం ఎదుట కాళ్ళు లేనివాడు స్వస్థత కలగ్గానే దేవుడి సన్నిధికి పరిగెట్టాడు. వారి యొక్క విలువలను దేవుని సన్నిధిలో నిలబెట్టుకున్నారు. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన విలువైన వస్త్రాలు వేసుకుని నువ్వు ఎక్కడికి రావాలా? దేవుని సన్నిధికి రావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే మనము ఆరాధిస్తున్న దేవుడు ఆషామాషి దేవుడు కాదు. నీ వస్త్రభరణం యొక్క విలువ ఎంత తగ్గించుకుంటే మందిరంకి వచ్చేటప్పుడు నీ దేవుని విలువ అంత తగ్గించేస్తాను. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీ కానుక విలువ ఎంత తగ్గించేసుకుంటున్నావో అంత విలువ దేవునికి తగ్గించేస్తాను. ప్రార్థించకుండా వచ్చిన కానుక ఏది కూడా సరైన త్రోవలో వెళ్దు, గుర్తుపెట్టుకో. నువ్వు ప్రార్థించి వేసిన ₹1 అని చెప్తున్నాను, దేవుని సేవార్థ నిమిత్తమే వాడిన ₹1,00,000 సమానం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందుకే అంటున్నాను, ఇక్కడి నుంచి అలవాట్లేదేమో, అలవాటు చేసుకో.
ఒక కానుక దేవుడికి ఇద్దామనుకున్నావా, దాన్ని ప్రార్థించివేయి, దాన్ని ప్రార్థించి పట్టరా దేవుని సన్నిధికి. కొన్నిసార్లు మీటింగ్లకు వెళ్తూ ఉంటాం, బయట ఆదమర్చిపోతాం మేము కూడా కానుక పట్టుకెళ్తాం. అప్పుడు జోబులో ఎంత ఉందో టక్కని తీస్తాం. ముందుగా ఆ జోబులోంచి బయటికి రాకముందే చిన్న ప్రార్థన దానికోసం చేసేస్తాను. ఎందుకంటే అది నేను వేసిన తర్వాత దేవుడు నన్ను దీవించే మాట ఎరగండి, అది దేవుడి పని నిమిత్తం మాత్రమే వాడబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చెప్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. దేవుడికి ఇచ్చేటప్పుడు విలువైంది ఇవ్వండి. ఎప్పుడు విలువ అవుతుందో తెలుసా? ప్రార్థించినప్పుడు. దాని అర్హతను బట్టి, దాని యొక్క వెలను బట్టి విలువ అవుతాం. ధనవంతులు వేసారంట, ధనుకులు వేసారంట, కానీ ఎవరికి మాత్రం విలువ దక్కింది? సాక్ష్యము విధవరాలకు మాత్రమే. కారణం ఏంటంటే ఆవిడ సంపూర్ణంగా దేవునికి ఇచ్చేసింది, అది విలువైంది అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునా. నువ్వు ఇచ్చేది ఎంత అన్నటువంటిది దేవుడు అడగడు, కానీ విలువైందిగా, ప్రతిష్ఠించిందిగా, దాన్ని దేవుని సేవ నిమిత్తం వాడబడేదిగా నువ్వు ప్రార్థించి ఏం చేయాలా? కానుకలు పెట్టులో కానుకను కానీ, బియ్యం దాంట్లో బియ్యం కానీ, పళ్ళు కానీ, ఏదైనా కానీ దేవునికి ఒక వస్తువు తీసుకొచ్చిన అది ఎలా ఉండాలా? విలువైందిగానే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునా. దేవుని సన్నిధికి ఎవరైనా పాత వస్తువులు ఇస్తారా? చెప్పండి, ఇస్తారా? ఎవరు? ఎందుకు కొత్తవి కొంటారు? కొంటుంది దేవునికి. కానీ కానుక మాత్రం పాత నోటు వేసేస్తామే, కానుక మాత్రం చిరిగిపోయిన నోట్లు వేస్తామే. నేను చెప్తున్నాను, మార్చండి మన పద్ధతిని, మన విధానాన్ని మార్చండి, మన ఉద్దేశాలు మార్చండి. నువ్వు విలువైందిగా రావాలి దేవుని సన్నిధికి, నువ్వు ఇచ్చేది కూడా విలువైందిగా ఉండాలి. యేసుక్రీస్తు దగ్గరికి బంగారం పట్టుకెళ్ళారు, విలువైంది. సాంబ్రాన్ని పట్టుకెళ్ళారు, పరిశుద్ధత. బోలం పట్టుకెళ్ళారు, అది శ్రమకు సాదృశ్యం. ఈరోజు నువ్వు ఇచ్చే కానుకైన నీ జీవితమైన విలువైందిగాను, పరిశుద్ధముగాను, దేవుని కొరకు శ్రమ పడేదిగాను ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అట్టి యోగ్యత దేవుడు మనకిచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరి తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం. దేవుని సన్నిధిలో ఒక మాట అడుగుదాం. ప్రభువా, మా జీవితాలు నీకు సమర్పించుకున్నప్పుడు విలువైన జీవితముగాను, పరిశుద్ధమైన జీవితముగాను, నాయన నీ యొక్క పరిచర్య నిమిత్తము, నీ సువార్త నిమిత్తము నలుగొట్టబడిన జీవితముగాను ఉండాలి నాయన. అట్టి యోగ్యత నాకు దయచేయి. ఇప్పటి వరకు నేను తెచ్చే కానుకైనా కానీ, ఒకవేళ నేనే దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు కానీ నన్ను నేను సిద్ధపరచుకోలేదేమో నాయన, ఇప్పటికైనాను నీ సన్నిధికి వచ్చేటప్పుడు ప్రార్థించుకుని వచ్చే కృప, నీ సన్నిధికి అర్పించే అర్పణ ప్రార్థించి తీసుకొచ్చే కృప, నీ సన్నిధికి ఇచ్చే దశమ భాగము ప్రార్థించి తీసుకొచ్చేటువంటి కృప, నీ సన్నిధులు ఇచ్చే గుప్పెడి బియ్యమైనా ప్రార్థించి తీసుకొచ్చేటువంటి కృప, నీ సన్నిధికి వచ్చేటువంటిది ఏదైనా కానీ నీకు సమర్పించే నా జీవితమైన ప్రార్థించిన విలువైన జీవితముగా, పరిశుద్ధమైన జీవితముగా, నీ కొరకు నలగొట్టబడిన జీవితముగా ఉంచబడటానికి సహాయం చేయండి. అపోస్తులు పౌలు చెప్పిన రీతిగా క్రీస్తును పోలి మేము నడుచుకోవడానికి సహాయం చేయండి నాయన. క్రీస్తుగా నువ్వు ఎంత విలువైన జీవితం జీవించావో మేము అట్టి విలువ కలిగి, నువ్వు ఎంత పరిశుద్ధమైన జీవితం జీవించావో అట్టి పరిశుద్ధత కలిగి, నువ్వు నాయన మా అందరి పాపాల నిమిత్తం ఎంత శోధించబడ్డావో, శ్రమపడ్డావో, నలిగిపోయావో, వేదనకు గురయ్యావో, మేమను నీ రాజ్యము కోసం అంత కష్టపడటానికి సహాయం చేయండి. నీ కృప చూపించండి. అట్టి యోగ్యత వీళ్ళందరికీ కూడా దయచేయమని శ్రీ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఈ వారంలో మంగళవారం నాడు రాజుబాబు గారి ఇంటి దగ్గర కృతజ్ఞత కూడిక, శుక్రవారం నాడు నరసాపురపేటలో క్రిస్మస్ ఆరాధన, శనివారం నాడు యేసురత్నం గారి ఇంటి దగ్గర మరి కృతజ్ఞత కూడిక. ఈ 3 విషయాల కోసం కూడా అందరూ కూడా రండి, పాల్గొనండి, ప్రార్థించండి. ప్రతిరోజు రేపు బుధవారం, లక్షవారం సాయంత్రాలు 8 నుంచి 9, 9:30 వరకు, 9 గంట సరిపోద్ది. 2 పాటలే కాబట్టి నేర్చుకోవటానికి మందిరానికి రండి.
అందరూ వస్తే ఇంకా మంచిది. సంఘం అంతా కలిసి ఏం చేయొచ్చు, పాటలు పాడచ్చు. మరి ఈ విషయాన్ని గమనించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. అందరూ లేచి నిలబడదాం, కానుకల సమర్పణ పాట పాడుకో.